హాయ్ అండి. ఈరోజు మిషన్‌కి థ్రెడ్ ఎలా సెట్ చేయాలో, బాబిన్‌కి థ్రెడ్ ఎలా పెట్టాలో, టేప్ అంటే ఏంటో చూద్దాం. థ్రెడ్‌ని ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇది సెకండ్ స్టెప్పు. దీనిలోకి ఎంటర్ చేయాలి. ఇది థర్డ్ స్టెప్. ఇది గనక కరెక్ట్‌గా పెట్టకపోతే మనకు కుట్టు సరిగా పడదండి. ఇది ఎక్స్‌పీరియన్స్ మీద వస్తుంది. మీరు జాగ్రత్తగా ఒక 2, 3 టైమ్స్ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులోకి ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇందులో పెట్టాలి. ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కుట్టు రాదు. నెక్స్ట్ ఇందులో ఎంటర్ చేయాలి. ఇదేముందిలే అని వదిలేయకూడదండి. ప్రతి దాంట్లో స్టెప్ బై స్టెప్ పెట్టాలి. నెక్స్ట్ నీడిల్లోకి ఎంటర్ చేయాలి. ఇప్పుడు బాబిన్ ఎలా పోయాలో చూద్దాం. ఫస్ట్ థ్రెడ్ని బాబిన్కి ఇలా 2, 3 రౌండ్స్ చుట్టాలి. తర్వాత గట్టిగా పట్టుకొని బాబిన్ని టైట్గా థ్రెడ్ అలా టైట్గా ఉంటేనే కుట్టు బాగుంటుందండి. కొంచెం లూజ్ వచ్చినా కుట్టు సరిగా ఉండదు. నెక్స్ట్ టేప్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ సెంటీమీటర్స్ అండి. మనకి టేప్కి బ్యాక్ సైడ్ ఉంటాయి సెంటీమీటర్స్ అన్నీ. ఇవి మనకి క్లాత్ కొనేటప్పుడే పనికొస్తాయి, విడిగా పనికిరావు. 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ అండి. టేప్ మొత్తం 1.5 సెంటీమీటర్ ఉంటుంది. చూసారా, 150. ఇప్పుడు ఇంచెస్ చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్, 3 ఇంచెస్, 5 ఇంచెస్ అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ దాకా, 10 ఇంచెస్ అంటే ఫస్ట్ 1 ఇంచ్ నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు ఈ ఇంచెస్ని క్లాత్ మీద ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా 5కి పెట్టి ఒక మార్క్ చేసేయండి. మార్క్ చేసి ఒక లైన్ గీస్తే ఇది 5 ఇంచెస్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. 10 ఇంచెస్ ఎలా మార్క్ చేయాలో. ఇక్కడ నుంచి 10 నుంచి 10కి ఇట్లా పెట్టుకొని మార్క్ చేసుకొని ఒక లైన్ గీస్తే ఇది 10 ఇంచెస్. అలా ఎన్ని ఇంచెస్ అయినా అలా పెట్టుకోవాలి. 1 దగ్గర నుంచి ఆ సెకండ్ లైన్ ఉంది చూసారా, అది 1/2 ఇంచ్ అన్నట్టండి. ఆ పెద్ద లైను 1/2 ఇంచ్, అది 3/4 ఇంచ్. ఇప్పుడు 2 కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మనం 3/4 అంటే ఎలా తీసుకోవాలి? ఇక్కడ నుంచి ఆ చిన్న లైన్ ఉంది కదా, అక్కడికి 3/4 తీసుకోవాలి. దీన్ని 3/4 అంటారు. ఇప్పుడు 3.5 ఎలా తీసుకోవాలంటే ఆ పెద్ద గీత దగ్గర నుంచి ఇట్లా పెట్టేసి మార్క్ చేసుకొని ఒక లైన్ గీస్తే అది 3.5. 3/4 ఎలా తీసుకోవాలి? ఇప్పుడు 6 ఇంచ్ దగ్గర నుంచి కొంచెం కిందగా పెడితే 3.5 ఇంచెస్ వచ్చినట్టు. ఇప్పుడు 4 ఇంచెస్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టుకొని మార్క్ చేసుకుంటే 4 ఇంచెస్ కంప్లీట్ అయినట్టు. చూసారా, లైన్లో వచ్చే కిందకి ఇలా. సో టేప్ గురించి మీకు ఖచ్చితంగా అంతా అర్థమైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.